బొద్దింకల గ్యాంగ్ మరో కొత్త డ్రామాకు తెరతీస్తోంది. ఎందుకంటే ఈసారి రోడ్లు ఎక్కుతారంట, ఊరు ఊరు వస్తారంట, వాడ తిరుగుతారంట. మంచి చేద్దామనే ఉద్దేశంతో మంచివాడు ఎంత దూరం తిరిగినా ప్రాబ్లం లేదు కానీ దేశాన్నే ముంచేద్దామని ఆలోచించేవాడైతే కనుక ఈ బొద్దింకల గ్యాంగ్ ఎప్పుడూ కూడా నా దృష్టిలో అనుమానాస్పద గ్యాంగే. వీళ్ళ బ్యాచ్ అంతా కూడా తయారైపోయి ఏం చేయబోతున్నారనే దాన్ని ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేయిస్తూనే ఉంటాను మీకు. కాకపోతే ఇప్పుడు తాజాగా వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే క్యా బోల్తీ పబ్లిక్ అంట. ఈ ట్యాగ్లైన్తో జనాల్లోకి వెళ్ళి జనం యొక్క మాటల్ని ముందుకు తీసుకువెళ్తారంట. సరే, మరి అదే జనం అక్కడ జార్ఖండ్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు విద్యార్థుల రూపంలో. అక్కడికి వెళ్ళడానికి మాత్రం వీళ్ళకి టైఫాయిడ్లు లేకపోతే ఇతరత్ర జబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు రోడ్లెంబడి తిరగడానికి, ఆ తర్వాత సాయంత్రాలు అవ్వంగానే ఏదన్నా 5 స్టార్ హోటల్లో వెళ్ళి విందులు వినోదాలు చేయడానికి ఓపికలు వచ్చేస్తాయి. సెప్టెంబర్ నుంచి ప్రణాళికలంట. దీనికి సంబంధించి సీజేపీ ఒక బాడీ కూడా పరిచయం చేశారు. ఆ బాడీలో వన్ ఆఫ్ ది మెంబర్ ఎవరంటే ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేస్తున్న కన్వీనర్ ఉన్నాడు. మరి వీళ్ళకి ఆ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధం లేదంటారు. ఇట్లా అలా ఓపెన్ చేస్తే ఈ బొద్దింక రివీల్ అవ్వగానే కేజ్రీవాల్ కనిపిస్తూ ఉంటాడు. ఈ డొంక తిరుగుడు విధానాలతో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్యా బోల్తీ పబ్లిక్ అంట. దాంతో ఏం చేస్తారు వీళ్ళు? అసలు వీళ్ళు మాట్లాడేదానికే మీనింగ్ లేదు. సో జనంలోకి వెళ్తారంట. వెళ్ళిన తర్వాత మెయిన్ వీళ్ళు ఏమంటున్నారంటే 65% మంది ఈ భారతదేశంలో 35 సంవత్సరాల లోపున్న వాళ్ళే ఉన్నారు. వాళ్లకు సంబంధం లేకుండా, వాళ్ళను సంప్రదించకుండా బిల్లులు రాజకీయ నాయకులు ఎలా ప్రవేశపెడతారు, చట్టసభల్లో ఎలా ఆమోదింపజేస్తారంటే ఎవరు బుర్రందారా నీకు? అసలు వాళ్ళు ఓట్లేసి పంపిస్తేనే చట్టసభల్లో వీళ్ళందరూ రాజకీయ నాయకులుగా మనల్ని ఏలుతున్నారు. ఓట్లు అనేటటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఆ ప్రక్రియ ద్వారానే నాయకులు ఎన్నుకోబడతారు. ఇప్పుడంటే ప్రతి బిల్లు కంట జనాల దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్తే ఎప్పుడు తేరుకోవాలి భారత్? అంటే ప్రతిదాన్ని పెంట చేయాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఈ లోపలే వీళ్ళని లోపల వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అటు మెటాతో కూడా కొన్ని లింకులు పెట్టుకొని ఓవర్ నైట్లో ఈయన పేజీకి అంతమంది ఫాలోవర్స్ రావడానికి కూడా ఏదో మతలబు ఉందని తెలుస్తోంది. కొన్ని పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేశారంట. వాటికి తోడు వీళ్ళ బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు వీటి మీద కూడా నిఘా ఉంది. అందులో ఏమన్నా అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు ఉంటే తప్పకుండా వీళ్ళు చట్టానికి లోబడి లోపలికి పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి పొరపాటు అంటే అంత అవకాశం ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు. ఢిల్లీ పోలీసులు స్వయంగా వచ్చి అక్కడ అలజడులు చెలరేగక ముందే ఈ మధ్యలోకి కొంతమంది ఐఎస్ఐ గ్యాంగ్ దిగారు, మీరు దయచేసి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అంటే ఏదో బిల్డప్లు ఇచ్చారు. వీళ్ళంతా పోలీసుల ముందు డ్రామాలు ఆడారు. కనీసం భయం లేదు, బెణుకు లేదు, ఏమీ లేదు. అటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు రోడ్లెంబడి తిరుగుతారంట. సరే, రోడ్లెంబడి గుడ్లు టమాటాలు పడకపోతే నన్ను అడగండి. జార్ఖండ్ వెళ్ళండి. ఫస్ట్ వీళ్ళు జార్ఖండ్ వెళ్తే తోలు తీసి పంపిస్తారు వీళ్ళని. ఒక్క మాట అంటే ఒక్క మాట లేదు జార్ఖండ్ గురించి, జార్ఖండ్ విద్యార్థుల గురించి. వీళ్ళంట క్యా బోల్తే హై పబ్లిక్ అంట. దవడమే 4 పీక్తా హై ఆజావ్.